ఈరోజు మనం ప్రాముఖ్యంగా యోనా గారి జీవితాన్ని చూద్దాం. 4 అధ్యాయాలు 48 వచనాలు మనం చూస్తాం. ఈ యొక్క 4 అధ్యాయాలు కూడా చాలా విషయాలను మనకి నేర్పిస్తూ ఉన్నాయి. దేవుని సన్నిధి నుంచి పారిపోయినట్లుగా, అలానే దేవుని సన్నిధి నుంచి పారిపోయిన యోనా గారు మరలా ప్రార్థన చేసినట్లుగా, ప్రార్థన చేసిన యోనా గారు అక్కడితో ఆగిపోకుండా ప్రసంగించినట్లుగా, చివరిగా ఆయన పోరాడిన యోనాగా మనకు కనబడుతూ ఉన్నారు. ఈ యొక్క 4 అధ్యాయాల నుంచి మనం నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన విషయాలు ఏమిటంటే, పారిపోయిన యోనా గారు ప్రార్థించే యోనా గారులా మనకు కనబడుతూ ఉన్నారు. దేవునికి దూరం అయిపోయిన వ్యక్తి మరలా ప్రార్థించే స్థాయికి వచ్చారు. మనం అది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది యోనా గారు పారిపోయినట్లుగానే చూస్తారు, కానీ మరలా ప్రార్థించినట్లుగా, అలానే ఆయన రెండోసారి దేవుని మాట విని ప్రసంగించిన మాటల వలన చాలామంది మార్పు చెందినట్లుగా, దేవుని సన్నిధిలో అసహనానికి గురైన యోనా గారు దేవునితో పోరాడినప్పుడు చాలా పాఠాలను, చాలా విషయాలను మరలా యోనా గారికి దేవుడు నేర్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా దేవుని సన్నిధి నుంచి పారిపోయిన యోనా గారు, లేదా దేవుని సన్నిధికి దూరం అయిపోయిన యోనా గారు మరలా దేవునికి ప్రార్థన చేసినప్పుడు యోనా గారిని దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టినట్లుగానే మనల్ని కూడా దేవుడు అలాంటి స్థాయిలో నిలబెట్టగలరు. ఎప్పుడంటే దేవునికి ప్రార్థన చేయాలి అనే ఆశ మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు.